డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ హిందీ లెసన్ కర్ చలే హమ్ ఫిదా ఇది చదువుకుందాం. ఇది కైఫీ ఆజ్మీ అనే ఒక కవి గారు రాశారు. ఈయన ఉర్దూ కవి. ఈయన అసలు పేరు అతహర్ హుసేన్ రిజ్వీ. ఏం పేరు? అతహర్ హుసైన్ रिजवी। ఈయన 1999 जनवरी 1919 जनवरी 19 को उत्तर प्रदेश के आजमगढ़ जिले में मजमा गांव में इनका जन्म हुआ। ఈయన 1999 जनवरी 19 उत्तर प्रदेश లో ఆజంగఢ్ జిల్లాలో మజమా గ్రామంలో పుట్టాడు. ఈయన తర్వాత కైఫీ ఆజ్మీ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఈ కర్ చలే హమ్ ఫిదా ఇది ఎందుకు రాశాడు, ఎందుకు రాయాల్సి వచ్చిందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు 1962లో భారత్ చీన్ యుద్ధం జరిగింది. భారత్ చైనా యుద్ధం జరిగినప్పుడు జరిగిన ఒక సంఘటన. ఈ సంఘటనలో ఒక ఆర్మీ ఆఫీసర్ గారు ఒక చిన్న ప్లాటూన్, ఒక టీం, ఆ టీం కలిసి పెద్ద శత్రువుని ఎదుర్కొన్నప్పుడు చాలా మంది సైనికులు, మన ఇండియా సైనికులు చనిపోయారు. ఆ తర్వాత ఆ యుద్ధంలో ఇండియా గెలిచింది. కానీ చాలా మంది చనిపోయినప్పుడు ఆ చనిపోయే ఒక సైనికుడు తన యొక్క మనోభావాలు ఎట్లా ఉన్నాయి, ఆయన చనిపోతూ మిగిలిన దేశ ప్రజలకి, దేశంలో ఉన్న మిగతా సైనికులకు కావచ్చు, మిగతా యువతరాన్ని మొత్తానికి ఏం సందేశం ఇస్తున్నాడు, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, అదే ఈ పాఠం. ఇది హకీకత్ అనే ఒక సినిమా. ఆ టైంలో ఈ యుద్ధానికి సంబంధించిన ఒక సినిమా తీశారు, హకీకత్, హిందీ సినిమా తీశారు. దాంట్లో ధర్మేంద్ర హీరో. అందులో మ్యూజిక్ డైరెక్టర్, మాటల రచయిత కైఫీ ఆజ్మీ. ఆయన రాసిన పాటే कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। सांस थमती गई, नब्ज जमती गई, फिर भी बढ़ते कदम को न रुकने दिया। कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिमालय का हमने न झुकने दिया। मरते मरते रहा बाकपन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। जिंदा रहने के मौसम बहुत है, मगर जान देने की रुत रोज आती नहीं। हुस्न और इश्क दोनों को रुसवा करे, वो जवानी जो खून में नहाती नहीं। आज धरती बनी है दुल्हन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। राह कुर्बानियों की न वीरान हो, तुम सजाते ही रहना न ये काफिले। फतेह का जश्न इस जश्न के बाद है, जिंदगी मौत से मिल रही है गले। बांध लो अपने सर से कफन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। खींच दो अपने खून से जमीन पर लकीर,
इस तरफ आ न पाए न रावण कोई, तोड़ दो हाथ अगर हाथ उठने लगे, छू न पाए सीता का दामन कोई। राम भी तुम ही लक्ष्मण साथियों, अब तुम्हारे हवाले वतन साथियों, कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों, अब तुम्हारे हवाले वतन సాథియో. ఇది మొత్తం పాట అంతా. దీంట్లో ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? దేశం కోసం సైనికులు ఏం చేస్తున్నారు, మనమేం చేస్తున్నాం, అక్కడ విషయాలు ఎట్లా ఉంటాయి, వీటన్నిటి గురించి చెప్పాడు. ఫిదా కా అర్థ హై త్యాగ్. हम त्याग दिया. क्या त्याग दिया? जान और तन. जान और तन. जान का अर्थ है प्राण, तन का अर्थ है शरीर. हमारा तन मन धन सब कुछ त्याग दिया हमने, देश के लिए सब कुछ त्याग दिया हमने. అంటే ఎవరు? మేమంటే ఎవరు? ఆర్మీ, దేశ సైనికులు. సాథియో, మీ అందరితో మాట్లాడుతున్నాడు సైనికుడు. మీలాంటి యూత్ అంతా కూడా ఏం చెయ్యాలి? మీకు అందరికి ఒక సందేశం ఇస్తున్నాడు. ఓ సాథియో అంటే స్నేహితులారా, हमने फिदा जानो तन कर चले. फिदा कर चले. మేము ప్రాణము శరీరము అన్ని త్యాగము చేసి వెళుతున్నాము. మేము యుద్ధంలో గాయపడి ప్రాణత్యాగం చేయబోతున్నాం. ఇప్పుడు యుద్ధం ఆగకూడదు. ఆగితే ఏమవుతుంది? ఇండియా ఓడిపోతుంది. ఓడిపోకూడదు. ఓడిపోకుండా ఏం చేయాలి? అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో. వతన్ अब तुम्हारे हवाले. हवाले हवाले करना का मतलब है सौंपना, అంటే హ్యాండ్ ఓవర్ చేయటం. हम तुम्हारे हवाले. क्या హ్యాండ్ ఓవర్ कर रहे हैं? साथियों అంటే మిగిలిన దేశవాసులతో మాట్లాడుతున్నాడు. अब हम इस देश को तुम लोगों के हवाले कर रहे हैं. మేము మీకు అప్పచెప్తున్నా ఈ దేశాన్ని మీరు ఇప్పుడు కాపాడాలి. దేశంలో సైనికులు యుద్ధ రంగంలో ఎట్లా ఉన్నారు? సాహస థమ్మతీ గయి. सांस ब्रीत యుద్ధంలో थमती गई. थमना. थमना का अर्थ है रुकना. యుద్ధ రంగంలో యుద్ధం ఎక్కడ జరుగుతుంది? జనరల్ గా బోర్డర్స్ లో జరుగుతుంది. బోర్డర్ ఎక్కడ ఉంది మనకి? మెయిన్ గా కాశ్మీరు అటు సైడ్ ఉంది. ఈ యుద్ధం జరిగిన ప్రదేశము లడక్. లడక్ ప్రాంతం. ఇక్కడ పూర్తి మంచు కొండలు, మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటుంది ఎప్పుడు. ఈ యుద్ధంలో యుద్ధ సమయంలో ఎట్లా ఉందంటే యుద్ధ వాహనాలు కూడా గడ్డలు కట్టిపోతా ఉంటాయి. చూడండి, వెహికల్స్ ఎట్లా అయిపోయినాయి. ఇంకా ఆ గడ్డలోనే మంచులోనే ఆయుధాలు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎదుగుండి ఆయుధాలు పట్టుకుని. ఇంకా అదే పరిస్థితుల్లో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు మంచు గడ్డల్లో, మంచు కొండల్లో కూరుకుని కాలువలాగా చేసుకుని దాంట్లో వెళ్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాము? చక్కగా దర్జాగా ఫ్యాన్ కింద కూర్చొని, ఏసీలో కూర్చొని హ్యాపీగా ఉన్నాం. వాళ్ళ వల్లే మన హ్యాపీగా ఉంది. అంత భయంకరమైన యుద్ధంలో చైనా సైనికుల నుంచి మనల్ని కాపాడటానికి వాళ్ళంత కష్టపడుతున్నారు. ఆ కష్టపడుతూ ప్రాణాపాయ స్థితిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు
మరలా యుద్ధ రంగంలో కూడా వాళ్ళు ఏం చేయాలో మాట్లాడుకుంటున్నారు అక్కడే. వాళ్ళకి ఏమి అక్కడ ఇళ్ళు లేవు, మళ్ళీ ఇంట్లోకి వచ్చి మాట్లాడుకోవడానికి ఆ మంచు కొండలోనే, ఆ మంచు తుఫాన్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అక్కడ మంచినీళ్ళు తాగాలి, వాటర్ ఉండవు. మంచు కొండలనే కొద్ది కరిగిచ్చి పగలగొట్టి దాంట్లో నీళ్లు తీసుకుని తాగటం. అటువంటి పరిస్థితుల్లో సైనికులు మనతో మాట్లాడుతున్నారు. శ్వాస థమతీగై, ఊపిరి ఆగిపోతుంది. నబ్జ్ అంటే నర్వ్స్ అని, నరాలు, నాడులు ఇవి. నబ్జ్ ఆ మనసులో ఏమవుతున్నాయి, జంతీగై కట్టగట్టిపోతున్నాయి, నరాలన్నీ పని చేయకుండా పోయినాయి. ఫిరిభి అయినప్పటికీ బడితే కదంకో నారొక్కినేది, ఆ బడితే కదంకో ముందుకు వెళ్ళి అడుగుల్ని నేను ఆగనివ్వలేదు, నడుస్తూనే ఉన్నాం. అట్లాగే ఇందాక చూసాంగా, అయ్యో మంచు గడ్డగట్టిందుకు ఇప్పుడు నేను వెళ్ళలేను అనుకునే పరిస్థితి లేదు అక్కడ. ఎట్లా ఉన్నా సరే వెళ్ళాల్సిందే, యుద్ధం చేయాల్సిందే. నా రుక్కునేది కట్టగయ్యే సర్ అంటే తల, కట్టగయ్యే నా తలలు కట్ చేసే పరిస్థితి వచ్చినా సరే, నా ప్రాణాలు పోయినా సరే నేనేం చేస్తాను? కట్టగయ్యే సర్ హమారే సర్ కట్టగయ్యే, నా తలలు నరికివేయబడినప్పటికీ కుచి గమ్ నహి. గమ్ అంటే పీడ, బాధ. నేను అసలేం బాధపడను. సర్ హిమాలయక హమ్మనే నా చుక్కినేదియ, నా తల తెగిపడినప్పటికీ, తెగిపడే పరిస్థితి వచ్చినా నేను బాధపడను. కానీ నేనేమనుకుంటున్నా, ఏం చేయాలనుకుంటున్నాను? సర్ హిమాలయ యొక్క సర్ హమ్నే నా చుక్కినేదియా. హిమాలయాల తల అంటే ఏమిటి? భారత మాత యొక్క తల తెగిపడకుండా, తల యొక్క అవమానం జరగనీయకుండా, హిమాలయాల తల తెగనీయకుండా చూస్తాం అంతే. నా తల తెగిపోయిన పర్వాలేదు అంటే ఏంటి అర్థం? భారతదేశ గౌరవాన్ని తగ్గనివ్వకుండా చూస్తాం నా ప్రాణం పోయినప్పటికీ అని అంటున్నారు వాళ్ళు సైనికులు. మరతే రహా బాక్పన్ సాథియో, మరతే మేము చనిపోతున్నాం. ఇప్పుడు చనిపోతున్నప్పుడు కూడా బాక్పన్ का अर्थ है वीरत्वम. मरते रहा वीरता. సాథియో అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో. మేము చనిపోయే పరిస్థితి వచ్చింది, కానీ మా వీరత్వాన్ని వదిలిపెట్టకుండా పోరాడుతూనే ఉన్నాం. కానీ ఎప్పుడన్నా పొరపాటు చనిపోయినప్పటికీ మేము బాధపడము. అప్పుడు మీకు అప్పగిస్తున్నాము కాబట్టి మీరు రావాలి, మీరందరూ కూడా యుద్ధానికి రావాలంటే ఇప్పుడు వెళ్ళి అక్కడ యుద్ధం చేయమని కాదు ఉద్దేశం. దేశం కోసం పాటుపడండి. ఇప్పుడు సెకండ్ పద్యం చూద్దాం. జిందా రహనే కే మౌసం బహుత్ హై. జిందా రహనే కా మౌసం, మనం జీవించి ఉండటానికి చాలా రోజులు ఉన్నాయి, చాలా అవకాశాలు వస్తాయి. చక్కగా ఎంజాయ్ చేయడానికి ఉద్యోగం చేసుకుంటున్నాము, వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు, చక్కగా పార్టీలు చేసుకునే వాళ్ళు ఉంటారు. జీవితంలో ఎన్నో సుఖాలు అనుభవించడానికి ఎన్నో రోజులు ఉంటాయి మనకి. కానీ జాన్ దేనేకి రుత్ రోజ్ ఆతి నహి. దేశం కోసం జాన్ దేనే. జాన్ కా అర్థ క్యా హై? ఇందాక చెప్పాను నేను. జాన్ కా అర్థ ప్రాణ్. ప్రాణ్ దేనేకి రుత్. రుత్ या अवसर. अवसर का मतलब मौका, అవకాశము. జాన్ దేనేకి రుత్ రోజు నహి ఆతి. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి అవకాశాలు అందరికీ రావు, ప్రతిరోజు రావు. ఎప్పుడో ఒకసారి వస్తుంది అవకాశం. ఎవరికి వస్తుంది అవకాశము? సైనికులకి, ఆర్మీ వాళ్ళకి వస్తుంది. అంటే మనం ఇక్కడ ఆర్మీలో లేంగా, మరి ఎట్లాగంటే దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలి, దేశ సేవ చెయ్యాలి దేశానికి. ఆ విధంగా చేస్తే మనం ఆర్మీలో లేనప్పటికీ దేశం కోసం ప్రాణాలు అర్పించ సిద్ధంగా ఉన్నట్టే లెక్క.
ఈయన ఏం చెబుతున్నాడు? దేశం కోసం మేము ప్రాణాలు అర్పించబోతున్నాం, మాకు ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. దానికోసం ఎదురు చూడాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. हुस्न और इश्क दोनों को रुसवा करे। हुस्न, हुस्न का मतलब क्या है? सुंदरता। इश्क प्रेम या प्यार। सुंदरता प्यार दोनों को रुसवा करे, दोनों को छोड़ दे। వీటన్నిటిని వదిలేసేయండి, వద్దువి తిరస్కరించండి. యవ్వనంలో మనకి అట్రాక్షన్స్ ఉంటాయి. సుందరత, అందాన్ని చూసి అట్రాక్ట్ అవుతాం చాలా మంది. మీలో దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, దేశం కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి అనేది వదిలేసి ఎక్కడ అందముగా ఏది కనపడినా దానికి అట్రాక్ట్ అయిపోవటం, దానికి వ్యసనముగా దానికి బానిస అయిపోవటం చేస్తూ ఉంటారు. హుస్న్ ఔర్ ఇష్క్, అందముగా ఉన్న దాన్ని చూసి ప్రేమలో పడుతుంటారు. ఆకర్షణే అది, ప్రేమ కాదు. ఆకర్షణకి లోనయ్యి దానికి బానిసైపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఈ రెండింటిని వద్దు మనకి, ఈ రెండింటిని వదిలేసేయండి. రుసువాకరే జో జవానీ ఓ జవానీ జో ఖూబ్ మే రహాతి నహీ. జవానీ जवान, जवान कौन है? జవాన్ అంటే యంగ్ మ్యాన్. జవాన్ అనే దానికి ఈ అనే ఒక ప్రత్యయ కలిసినప్పుడు జవానీగా మారింది. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ జవానీ? యంగ్ ఏజ్, యూత్, యువకులు, యవ్వనం. జవాని అంటే యవ్వనం. ఓ జవాని జో ఖూమే నహాతి నహి. ఖూన్ క్యా హై? దీన్నే లహు అంటాం. ఇదే బ్లడ్, ఇదే రక్తం. जो जवानी खूह में नहाती नहीं उस जवानी को भी रुसवा करे. ఒక యవ్వనములో ఉన్న వ్యక్తి ఖూన్ మే నహాతి నహి, రక్తములో తడవకపోతే, నహానడ స్నానం చేయటం, రక్తములో తన శరీరాన్ని తడపకపోతే, అంటే రక్తమే అంటే ఎందుకు వస్తుంది? దేశం కోసం దెబ్బ తిన్నప్పుడు, శత్రు సైనికులు మన మీద కాల్పులు జరిపినప్పుడు రక్తంలో స్నానం చేసినట్టు అయిపోతుంది బాడీ. అయినా సరే ఒక బుల్లెట్ తగిలింది, ఇంకో బుల్లెట్ తగిలింది, ముందుకు వెళ్తానే ఉన్నాం. అనుకో పరిస్థితులు లేవు, నడవడానికి ఇవి లేదు, ఆక్సిజన్ లేదు, సరిగ్గా వాటర్ లేవు తాగడానికి. కనీసం ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు, ఫోన్ చేయడానికి ఏమి అవకాశాలు ఉండవు. ముందుకు వెళ్ళటమే. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? యూత్, ఈ దేశంలో ఉన్న యూత్ అంతా ఎవడో వాళ్ళ ఫ్రెండ్ స్మోకింగ్ చేస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి అది అలవాటు చేసుకోవటం, వీడియో గేమ్స్ ఆడుతుంటే వాటిని అలవాటు చేసుకోవటం, చెత్త మాటలు, బూతు మాటలు, లేదంటే రకరకాల చెత్త పనులు చేయటం, పక్కోడు చేస్తుంటే మనం కూడా అలవాటు పడటం. ఇదేదో బాగుందే? ఇది కాదు బాగుంది. దేశం కోసం మీ శరీరము రక్తంలో తడుస్తుందా? నిజంగా రక్తం కార్చమని కాదు, కష్టపడటం, దేశం కోసం త్యాగం చేయటం. నిజంగా అలా చేస్తున్నామా? ఆ యవ్వనముని వదిలేసేయాలి మనం. మంచిది కాదు ఆ యవ్వనం, మనకి అనవసరం. ఏ యవ్వనము? ఖూన్ మే నహాతి నహి, రక్తంలో తడవకుండా ఉన్న యవ్వనం మీకు వేస్ట్. ఎంతసేపటికి మీరు ఏం చేస్తున్నారు? హుస్న్ ఔర్ ఇష్క్, సుందరతా కో దేఖకర్ ప్యార్ మే పడ్ జాతే హై.
దేశ్ కో దేకర్ ప్యార్ నహీ పడ్ జాతే. మీకు అంతకంటే మీకు ఎంత గొప్ప అందమైన యువతి కనిపిస్తుందో అంతకంటే అందముగా మన దేశం ఉంది. ఆజ్ ధరతీ బనీ హై దుల్హన్. దుల్హన్ దేశము, భూమి. ధరతి అంటే భూమి ఇప్పుడు పెండ్లి కూతురులాగా తయారై సిద్ధముగా ఉంది. దాని మీద వ్యామోహం పెంచుకోండి. ఈ పిచ్చి పిచ్చి సుందరత కాదు, ఎవరో ఒక అమ్మాయిని చూసి మోహించడం కాదు, అది శాశ్వతం కాదు. మీరు మిమ్మల్ని ఇప్పటిదాకా భూమి మోస్తూ ఉంది, దాని రుణం తీర్చుకోవాలంటే మీకు చక్కటి అందమైన పెళ్లి కూతురు లాంటి భూదేవి ఉంది. చూడండి ఎంత సుందరమైన గ్రీన్ గా ఎంత బాగుందో భూమి. మీరు ఏ అమ్మాయిని చూసినా ఇంత అందం లేదు ఏ అమ్మాయిలో కూడా. ఒక భూదేవి, ఒక భూమాత, ఒక భారత మాత, అందమైన భారత మాత. ఆ భారత మాతను చూసి మనం వ్యామోహం పెంచుకోవాలి. చక్కగా తలెత్తుగా నిలబడింది భారత మాత. హిమాలయ పర్వతాలతో సమానం. సగర్వంగా భూమి తలెత్తుకుంది. భారత మాత తలెత్తి నిలబడింది చక్కగా అందముగా. దీన్ని చూడండి. ఈ పక్కన మీ ఇళ్లమ్మట కనపడే పిచ్చి పిచ్చి అన్ని కాదు. ఏదో ఈ లోకంలో ఈ కనపడేది ఏదో అందం అనుకుంటారు, అది కాదు అందం. నిజమైన అందము ఇక్కడ ఉంది. ఒక దుల్హన్, ఒక పెళ్లి కూతురు లాంటిది. దుల్హన్ సాథియో, మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు భూమి ఒక పెండ్లి కూతురులాగా తయారై ఉంది. దాన్ని చూడండి. అవ తుమ్హారే హవాలే వతన్ సాథియో. ఇలాంటి గొప్ప దేశాన్ని మీకు అప్పచెప్తున్నాం. మా పని అయిపోయింది, యుద్ధంలో చచ్చిపోతున్నాం మేము, ఇక మీరే. థర్డ్ది, రాహ కుర్బానియో కి నవీరాను హో तुम सजाते ही रहना नए काफिले. राह क्या मतलब है? रास्ता. कुर्बानियों की रास्ता किस प्रकार थी? हमारा रास्ता किस प्रकार का था? कुर्बानियों का. कुर्बानियों जानते हो क्या? बलिदान, त्याग. कुर्बानियों की राह है हमारा. త్యాగాలతో ఏర్పడిన దారిది. ఎటు చూసినా త్యాగాలే. స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్ర పోరాటం. ఎంతో మంది ప్రాణాలు వదిలేశారు, త్యాగం చేశారు. ఇది యుద్ధం 1962లో జరిగింది. దాంట్లో ఎంతో మంది త్యాగం చేశారు. ఇంకా అంతకుముందు కూడా జరిగింది. పాకిస్తాన్తో జరిగింది యుద్ధము 2 సార్లు 3 సార్లు. చైనాతో 2 సార్లు జరిగింది. ఆ తర్వాత మళ్ళా మనకు తెలిసిన ఈ కార్గిల్ యుద్ధం కావచ్చు, ఇంకా చాలా జరిగినాయి. ఇవన్నీ త్యాగాల ద్వారా జరిగిన దారి. మనం త్యాగాల ద్వారా వచ్చిన దారిలో మనం వచ్చాం. త్యాగాల ద్వారా ఏర్పడిన దారిలో మనం వచ్చాం. ఇప్పుడు మనం త్యాగాలు చేయకుండా ఆపేసాం అనుకోండి, మన దేశము క్షమించదు. మన దేశం ఆక్రమించబడుతుంది. ఎవరో ఒకళ్ళు ఆక్రమిస్తారు. దేశ గౌరవం నిలబడదు. అందుకని ఏం చేయాలి? నా వీరాన్ హో. వీరాన్ హిందీలో అయితే సున్సాన్ అంటే నిర్మానుష్యంగా, అంటే త్యాగాలు ఆగిపోవడం. త్యాగాల ద్వారా ఏర్పడిన దారి వీరాన్ అయిపోకూడదు, శ్మశానంలాగా అయిపోకూడదు, నిర్మానుష్యం అయిపోకూడదు. ఇంకా త్యాగాలు జరుగుతూనే ఉండాలి. తుమ్ సజాతే హీ రహనా నయే కాఫిలే. కాఫిలే అంటే ఒక సమూహం అని అర్థం. సమూహం అంటే ఒక సైన్యం, ఒక గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. సైన్యం వెళుతూ ఉంటుంది, యుద్ధం చేస్తూ ఉంటుంది, చచ్చిపోతుంటారు కొంతమంది, మళ్ళీ కొత్త సైన్యం వస్తుంది.
మళ్ళీ కొత్త ప్లాటూన్ వస్తారు, కొత్త బ్యాచ్ వస్తారు. 10th క్లాస్ బ్యాచ్ అయిపోతే ఇంకో 10th క్లాస్ బ్యాచ్ వస్తున్నట్టుగా. నయే కాఫిలే తుమ్ సజాతే హీ రహనా. కొత్త బ్యాచ్ తీసుకురావటం బాధ్యత మీదే. కొత్తగా త్యాగాలు చేసేటట్టుగా అందరినీ తయారు చేయాల్సిన బాధ్యత మీదే. వాళ్ళు చేశారులే, నేను పడుకుందాం అంటే నీ బాధ్యత ఇంకేముంది? వాళ్ళు చేసిన త్యాగాలకు అర్థమేముంది? నేను కూడా చెయ్యాలి, నేనెందుకు చేయలేను? ఈ దేశంలో ఏర్పడిన ఆహారాన్ని నేను తింటున్నాను. ఈ దేశం నాకు ఆహారం పెడుతుంది, నన్ను పోషిస్తుంది. దాని రుణం తీర్చుకోవాలనే అవసరము, అవకాశం పద్దాక రాదు, ఇప్పుడు వచ్చింది అంటున్నాడు ఆయన. తుమ్ సజాతే హీ రహనా నయ్యే కాఫిలే. సజాన్ అంటే అలంకరించడం, ఆ మార్గాన్ని అలంకరిస్తూ పోవడం అంటే మనం పని చేయటం. ఫతే కా జశ్న్ కే బాద్ హై. ఫతహ్ అంటే జీత్, గెలుపు, యుద్ధంలో గెలిచాం. అప్పుడు ఏం చేస్తాం? జశ్న్, ఖుషి మనాతే, ఖుషి, उत्सव मनाना. जीत का खुशी मनाना, జీత్ కా ఆనంద లేనం. ఒక విజయం సాధించినప్పుడు సంతోషంగా పార్టీ చేసుకుంటాం. కానీ ఇస్ జశ్న్ కే బాత్ హై. ఇస్ జశ్న్ అంటే ఈ ఉత్సవము, ఇది జశ్న్కే బాధ హై. ఈ ఉత్సవం తర్వాతే ఇది. ఈ పండగ, ఈ పార్టీ తర్వాత ఈ పార్టీ చేసుకోమంటున్నాడు. ముందు ఇది ఏది? త్యాగం. దేశం కోసం త్యాగం చేయండి ముందు, ఆ తర్వాత పార్టీ చేసుకోవచ్చు. మనం ముందు దీని గురించి ఆలోచించకూడదు, దీని గురించి ఆలోచించాలి. ఫస్ట్ ఇది త్యాగం, దేశం కోసం త్యాగం చేయటం గురించి ఆలోచించాలి. ఆ పార్టీ ఆటోమేటిక్ చేసుకుంటాం. ఇది ఎక్కువగా ఆలోచిస్తున్నాం మనం. జిందగీ మౌత్ సే మిల్ రహీ హై గలే. జిందగీ మౌత్ సే, ఇది గలే ఇక్కడ తెచ్చుకోండి. జిందగీ మౌత్ సే గలే మిల్ రహీ హై. గలే మిల్నా అంటే కౌగులించుకోవడం, అంటే కలిసిపోవటం. జిందగీ మౌత్ సే, జీవితం అంటే బ్రతకటం అనేది చావుతో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే మనం ఇది ముఖ్యంగా చూసుకుంటామో అప్పుడు మనకి జీవితము చావు ఒకటే అయిపోతాయి, ఒకటిగానే ఉంటాయి. చచ్చిపోతున్నామనే భయం ఉండదు, చచ్చిపోతున్నామనే భయం రాదు అసలు. కానీ ఇప్పుడు చిన్న దానికి కూడా చచ్చిపోతానేమో, చచ్చిపోతే ఎట్టా ఏం ఆగిపోయింది ప్రపంచం ఏమన్నా? నువ్వు ఏ పని చేయకుండా, ఏం త్యాగం చేయకుండా చచ్చిపోతే ఏమని ఎవరు పట్టించుకోరు. గొప్ప నాయకులు, గొప్ప వ్యక్తులు చనిపోతే దేశమంతా షాక్ అయిపోతుంది. మనం చచ్చిపోతే ఎవరు షాక్ అవ్వరు, ఎవరు పట్టించుకోరు. ఇది కాదు కావాల్సింది. ఒక దేశం కోసం త్యాగం చేసి ప్రజలందరూ మెచ్చుకునేటట్టుగా జీవించటం. బాంధలో అపనే సర్సే కఫన్ సాథియో. కఫన్ कफन एक कपड़ा है जिसे कहाँ डालते हैं? డెడ్ బాడీ మీద కప్పే వైట్ క్లాత్ ఉంటుంది. ప్రతి శవానికి కప్తారు ముందు వైట్ క్లాత్. దట్ ఈస్ కాల్డ్ కఫన్. ఈ కఫన్ ఏం చేయమంటున్నాడు? బాంధలో పనే సరసే, తల కట్టుకో. ఇదేంటి? ఒక మనిషి చనిపోయినప్పుడు గబగబ క్లాత్ కొనుక్కొచ్చి వైట్ కప్పుతారు. ఒక సాంప్రదాయం. తల కట్టుకోమంటాడేంటి? సైన్యం యొక్క ఆలోచన అది. సైనికుడి ఆలోచన అట్లా ఉండాలి. ఏమిటి? నేను యుద్ధంలో చచ్చిపోతాననే అవకాశం ఎక్కువ ఉంటుంది, దాన్ని సిద్ధపడి నేను ఆర్మీలో చేరినప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత అప్పుడు శవాన్ని కప్పే గుడ్డ కోసం ఎక్కడో ఎత్తుక్కోవద్దు. ఇదిగో అంటే ప్రాణం పోయే విషయాన్ని అంత సింపుల్ గా తీసుకున్నాడు ఆయన. పోతే పోనీ, ఇదిగో కప్పండి, నాకు నా శవాన్ని కప్పండి, ఇదిగో. అప్పుడు ఎత్తుకోబాకండి, ఎందుకు మీకు ఆ శ్రమ?
నేను చచ్చిపోతాను తెలుసు కాబట్టి నేను రెడీ చేసుకున్నా ముందే. ఆ ధైర్యము, ఆ త్యాగము, ఆ గొప్ప త్యాగ బుద్ధి రావాలంటున్నాడు ఆయన. బాంధలో అపనే సరసే, నీ తల కట్టుకో, కఫన్ మీరందరూ కట్టుకోండి సాధ్యో, నిజంగా కట్టుకోమని కాదు, సిద్ధంగా ఉండమని. దేశం కోసం ఆర్మీలో చేరండి, లేదంటే దేశం కోసం ఏదో ఒకటి చెయ్యండి, అది ఆయన చెప్పేది. అబ తుమ్హారే హవాలే వతన్ సాధ్యం. ఈ దేశం, వతన్ అంటే దేశం, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా, మీకు అప్పచెప్తున్నా, మీరు కాపాడుకోండి. खींच दो अपने खूं से जमीन पर लकीर, इस तरफ आने पाए न रावण कोई. खींच दो अपने खूं से, खूं అంటే చెప్పాను కదా బ్లడ్, ఖీంచ్ దో అంటే గీయటం, జమీ అంటే జమీన్ భూమి, లకీర్ అంటే గీతలు, లైన్స్. దేంతో గీయాలి? బ్లడ్ తో గీయాలి. ఎక్కడ? జమీపర్, భూమి మీద మన రక్తత గీతలు గీయమంటాడు. ఏంటి సాధ్యమేనా? ఎవరు గీశారు అట్లా? మన పురాణాల్లో ఒకసారి గుర్తు చేసుకోండి. లక్ష్మణుడు గీశాడు. దేనికి గీశాడు? దాన్ని ఏమంటారు? లక్ష్మణ రేఖ అంటారు. ఈ బాణంతో గీత గీశాడు ఇక్కడ. ఎందుకని? దేనికి, ఏ ఉద్దేశంతో గీశాడు? ఇది ఒక రక్షణ రేఖ. లక్ష్మణ రేఖే రక్షణ రేఖ. ఎవరికి రక్షణ? సీతాదేవికి రక్షణగా ఒక గీత గీసి ఆయన యుద్ధానికి వెళ్ళాడు, రాముడిని ఎతికి తీసుకురావడానికి. రాముడిని ఎతికి తీసుకురావడానికి ఈయన కూడా వెళ్ళిపోతే రాముడు లేక ఏమా లేక ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గీత గీసి వెళ్ళాడు. మనము కూడా ఇప్పుడు గీత గీయాలి. ఎక్కడ గీయాలి? సీత లేదుగా ఇప్పుడు, ఎక్కడ గీయాలి? బోర్డర్స్ లో. నిజంగా గీయాలా? అక్కడికి వెళ్ళి గబగబా కత్తి కసుకని కోసం గీత గీద్దాం, సరిపోయింది గీత గీస్తే? ఏం చేయమంటున్నాడు? మీరు వెళ్ళి అక్కడ రక్షణగా నిలబడి ఈ దేశానికి రక్షణ గీత గీయండి. గీత గీయటం నిజంగా గీయమని కాదు, రక్షణగా ఉండండి. ఈయన ఏం చేశాడు? సీతాదేవికి రక్షణ గీశాడు. మనం కూడా సీతాదేవిని ఒక దేశమాతగా భావించి ఒక రక్షణగా మనం నిలబడాలి. జమీ పర్ లకీర్, గీత గీయండి. ఇస్ తరఫ్ ఆనే పాయ నా రావణ్ కో, ఎందుకు గీయాలి? ఇస్ తరఫ్ ఆనే పాయ నా రావణ్ కోయి రావణ్, ఏ రావణుడైనా. రామాయణంలో ఒకడే రావణుడు, కానీ ఏ రావణుడు కూడా అంటున్నాడేంటి? రావణులు చాలా మంది ఎక్కడ ఉంటారు, రావణుడు ఒకటే కదా దాంట్లో ఉంది. కానీ రావణుడిని ఎవరితో పోల్చాడు ఇక్కడ? శత్రువుతో. ఏ రావణుడు అంటే ఏ శత్రువు? బోర్డర్ దాటి దేశంలో అడుగు పెట్టనీయకుండా మీరు గీత గీయండి. అవసరమైతే రక్తం ప్రవహించినా సరే. రక్తంతో గీత గీయటం అంటే దేశం కోసం రక్తం కార్చడానికైనా సిద్ధంగా ఉండమని. ఏ రావణుడు కూడా ఇస్ తరఫ్, ఈ వైపు రానియకుండా. తోడు దో హాత్ అగర్ హాత్ ఉఠనే లగే, తోడుదో, తోడునా అంటే ఏంటి? విరగొట్టడం. తోడుదో హాత్, చేతులు. అగర్ హాత్ ఉఠనే లగే, ఎవరి చేతులు ఎరగొట్టాలి? అగర్ హాత్ ఉఠనే లగే, ఎవరి చేతులైనా మన దేశం మీదకి లేచినప్పుడు. దేశం మీదకి ఎప్పుడు లెగుస్తాయి? శత్రువు మన మీదకి ఆయుధాలు ఎత్తినప్పుడు, మన బోర్డర్ దాటి అడుగు పెట్టబోతున్నప్పుడు చేతులు లేపాడా? ఎరగొట్టండి. छूना पाए न सीता का दामन कोई,
ఎవరి చేతులు ఎరగొట్టాలి? ఇంకా చూన అంటే ఏంటి? టచ్. చూ నా పాయ్, టచ్ చెయ్యనివ్వకుండా. ఏమిటి? దేని టచ్ చేయనివ్వకుండా? నా సీతాక దామన్, సీతాదేవి యొక్క దామన్, ఆంచల్. ఏంటి ఆంచల్ అంటే? చీర చెంగు. సీతాదేవి యొక్క చీర చెంగుని ఎవరైనా చూనపాయ్, ఎవరు టచ్ చేయనివ్వకుండా, టచ్ చేయడానికి ఎవరైనా చెయ్యి ఎత్తారనుకోండి, వెంటనే చెయ్యి రగ్గొట్టేసేయండి. ఏంటి దీని అర్థం? ఇప్పుడు సీత లేదు కదా మనకి. సీతాదేవి అంటే దేశమే సీత. ఈ దేశంలో సీతాదేవిని బాగా ఎక్కువగా మెయిన్ గా ముఖ్యంగా చూస్తారు కాబట్టి ఈ భారత మాత మనకు అంత ముఖ్యం. ఈ భారత మాత యొక్క చెంగు మీద ఎవరైనా చెయ్యడం అంటే ఎంత భయంకరమైన ఒక కోపం వస్తుంది మనకి. మన తల్లి తీసుకో, మన తల్లిని, మన తల్లి చీర మీద చెంగు మీద ఎవరైనా చెయ్యేస్తే ఎట్లా ఉంటుంది మనకి? మరి భారత మాత, మనందరినీ పుట్టించిన ఈ మాత, మనం మోస్తున్న మాత మీద చెయ్యేస్తే అంటే ఏంటి అర్థం? దేశం మీద ఆక్రమణ చేయడానికి, దాడి చేయాలని ప్రయత్నం చేస్తే. ఇంకా దేశంలో కొంతమంది స్త్రీల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి సందర్భం కూడా మనం ఒప్పుకోకూడదు. అంటే దాన్ని మనం వాళ్ళు ఎరగొట్టడం కాదు, చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టాలకు అప్పచెప్తాం. మనము అటువంటి చేయకూడదు. ఎవరైనా చేసినా సరే మనము కంప్లైంట్ ఇవ్వాలి, అదొకటి. ప్లస్ దేశమాత మీద ఎవరైనా దాడి చేయాలనుకున్నప్పుడు వాడి చేతులు ఎరగొట్టండి, వాడిని ఎదిరించండి. రామభీతుం రామభీతుం తుమ్హి లక్ష్మణ సాథియో, అబ్ తుమ్హారే హవాలే వతన్ సాథియో. రామభీతుం తుమ్హి లక్ష్మణ్, దేశాన్ని కాపాడాలి, సీతాదేవి కాపాడాలి. సీతాదేవిని కాపాడాలంటే రాముడైన భర్త అయిన రాముడు కావాల్సిందే, రాముడు తమ్ముడైన లక్ష్మణుడు కావాల్సిందే. ఎందుకంటే ఇద్దరు రక్షించారు ఆమె, ఇద్దరు రక్షించారు. అట్లాగే మనం కూడా మనమే రాముడు లాగా, లక్ష్మణుడుగా కూడా మనమే, ఎవరున్నారు? అందుకని మొత్తం మీకు అప్పచెప్తున్నాను ఈ దేశాన్ని అంటున్నాడు. ఇది ఈ కరచలే హంఫెదా అనే పాఠం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.